కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ 2వ తారీఖు అనగా నేడు జరగబోయేటువంటి తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయ ఉత్సవాలు జరుపుకోవటందుకు సిద్ధపడి ఢిల్లీ పెద్దలను రాష్ట్రానికి పిలిచి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఒక గొప్ప సహకారం చేసినటువంటి నాయకురాలు సోనియమ్మని గొప్పగా గౌరవిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది పాలన సౌలభ్యం కోసం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం అనేది సగభూభాగం. ఈ సగభూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు ఎటువంటి హక్కు లేదు, దిక్కు లేదు, ఎటువంటి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి లేదు. కనుక ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఇప్పుడు ఐటీ మినిస్టరు, ఈ పెద్దలు ఈ రాష్ట్రంలో సగభూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలకు ఎటువంటి హక్కు లేదు, దిక్కు లేదు, ఈ ప్రాంతంలో కనీసానికి హండాసరు లేకుండా బతుకుతున్నటువంటి ఎస్సీల బతుకు పరిస్థితి గుర్తించాలి, వాళ్ళకు హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులకు రిజర్వేషన్ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2019లో నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ భూభాగానికి సంబంధించినటువంటిది ఎస్టీ జనరల్ చేసి ఎస్సీలను తీసుకుపోయి జనరల్లో కలపడం వల్ల తీరని అన్యాయం జరిగింది. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు ఒక గ్రామ సచివాలయంలో, ఒక మండల పరిషత్తులో, ఒక జిల్లా పరిషత్తులో ఒక ప్రజాప్రతినిధి లేడు. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సగభూభాగం అనగా 10 జిల్లాలు అయితే సుమారు 4 జిల్లాలు ఏజెన్సీ భూభాగంలో ఉన్నాయి. 86 మండలాలు, సుమారు 10 లక్షల జనాభా. ఈ జనాభా తరపున వాళ్ళ బతుకు పరిస్థితి, వాళ్ళ బాధ సాధలు చెప్పుకోవడానికి ఒక ప్రజాప్రతినిధి లేడంటే, ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు కూడా ఈ పేదలకు అందట్లేదంటే, ఈ యొక్క భారత రాజ్యాంగ పరిపాలనలో జరుగుతుందా, లేకపోతే పరిపాలన జరగట్లేదా అనేది ఒకసారి మేధావులు, విద్యావంతులు, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరూ కూడా గమనించాలని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఏదైతే గత ప్రభుత్వాల హయాంలో ఉండబడినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్లకు భూములకు, అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు
విద్య ఉద్యోగ ఉపాధి పరంగా స్థానికంగా రిజర్వేషన్ ఉండేది. అదేవిధంగా రిజర్వేషన్ ఉండే విధంగా కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు గత ప్రభుత్వాల హాయంలో ఉండబడినటువంటి ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న హక్కులున్నాయో హక్కులు నెరవేర్చే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా దీన్ని గుర్తించి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.